ఎంఆర్కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రజా విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించండి. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్యా. నంద్యాల చాపోలు కష్టాలు. చిన్న వంతెనలో లారీ బోల్తా తప్పిన పెను ప్రమాదం. ఈ ప్రమాదం వంతెన కనిపించకపోవడంతో ప్రమాదం ఆవేదన వ్యక్తం చేసిన డ్రైవర్. నంద్యాల విద్యుత్ శాఖ వినియోగదారులకు సువర్ణ అవకాశం. కరెంటు బిల్లులతో క్యూఆర్ కోడ్ వెంటనే కరెంటు బిల్లు చెల్లించుకోవచ్చు. విద్యాశాఖ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రమేష్ కుమార్ వెల్లడి. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకుల విద్యార్థులను అభినందించిన కరెస్పాండెంట్ ఎస్ మురళీధర్ రెడ్డి. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్లు స్థలాలు ఇవ్వాలి. సూపర్ 6 హామీలను అమలు చేసే వరకు సిపిఐ పోరాటం ఆగదు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ. తొమ్మిదవ ఆంధ్ర గార్డ్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో ప్రతి ఒక్కరూ తమ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి. వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి. ఇంజనీరింగ్ కార్మికులను వేధిస్తున్న, అసభ్య పదజాలంతో దూషిస్తున్న మున్సిపాలిటీ నాగభూషణం రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే కార్మికులంతా పనులను నిలిపివేసేందుకు సిద్ధం. సిఐటియు. నంద్యాలలో ఆండ్రోమెడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర. నంద్యాల జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రీఓపెన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించడంతో పాటు వీఐపీ దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సీఎం కార్యాలయం ఫిర్యాదులను కూడా పరిష్కరించడంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పెండింగ్ లో ఉన్న సర్వే ప్రక్రియను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా అన్ని ప్రభుత్వ కళాశాల కార్యాలయాలన్నీ కూడా ఈ నెల 5వ తేదీ నుండి ప్లాస్టిక్ రహిత వినియోగాన్ని ప్రారంభించాలని సూచించారు. అటవీ శాఖ సహకారంతో జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటడంతో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాలను విస్తృతం చేసి జిల్లాలో పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలన్నారు. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిలో చాబోలు రోడ్డు క్రాసింగ్ మరియు గెలివివే బ్రిడ్జ్ ఎదురుగా రహదారిపై ప్రయాణించే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక లారీ బ్రిడ్జి సమీపంలో పడిపోయింది. చీకట్లో పక్కన ఉన్న చిన్న వంతెన బ్రిడ్జి కనపడకపోవడంతో రివర్స్ వెళ్తూ లారీ గుంతలో పడడంతో బోల్తా పడడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎవరిదో తెలియదు కానీ పాలకులు ఇకనైనా గమనించి ఆ ప్రాంతంలో బ్రిడ్జి వెడల్పు చేసి ప్రజా ప్రయోజనాలను ప్రజలకు సౌకర్యం చేయగలరని అనునిత్యము ఈ జాతీయ రహదారిపై పాలకులు ప్రభుత్వ అధికారులు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్న వంతెన బ్రిడ్జి మరమ్మతులు చేస్తే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చేస్తున్నారు, ఎట్లా జరిగింది? ఇది మార్కాపురం నుంచి ఇక్కడ వచ్చినాము. ఇక్కడ ఆగినాము. కాటా చేయాలని కొంచెం వెనక్కి వచ్చాను. అది మబ్బులో కనపడలేదు.
అది బ్యాక్ టైర్ కింద వంతలో పడి పట్టేయండి. ఏంది లోడ్ ఏదని వరలేరు నంద్యాల విద్యుత్ శాఖ వినియోగదారులకు కరెంటు బిల్లు చెల్లించాలంటే కార్యాలయం వద్దకు రాకుండానే మీ వద్దకే కరెంటు బిల్లులో క్యూఆర్ ద్వారా కరెంటు బిల్లు చెల్లించవచ్చు తెలిపిన విద్యుత్ శాఖ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రమేష్ కుమార్ వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సువర్ణ అవకాశం కల్పించడం జరిగింది. కరెంటు బిల్లు చెల్లించాలంటే కార్యాలయానికి వచ్చి క్యూ లైన్లో ఉంటే బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు అలాంటిది లేకుండా మీ కరెంటు బిల్లులో క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది. వాటిని మీ ఫోన్పై ద్వారా స్కాన్ చేస్తే వెంటనే బిల్లు చెల్లించవచ్చు. 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు నీ బిల్లులో వచ్చిన క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి బిల్లు చెల్లిస్తే ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని, మీ సమయం వృధా కాకుండా బిల్లు చెల్లించుకుంటే విద్యుత్ కట్ చేస్తారని, అలాంటివి లేకుండా నీ వద్దకే మీ చేతిలో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంది. ఎలాంటి చింత లేకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. 25 అక్కడ కూడా సర్వీస్ నెంబర్ చూపించింటారు. పాస్వర్డ్ కొడతాయి. పట్టణ ప్రజలకు మరొక విషయం తెలియజేయడం అనగా మనకు గవర్నమెంట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము 50% సబ్సిడీతో మనకున్నటువంటి అదనపు లోడును క్రమబద్ధీకరించుకోవాలని కోవడమైనది. దీనికోసం అంటే అడిషనల్ లోడ్ రెగ్యులైజేషన్ అంటారు. అంటే మనకున్న లోడును మన ఇంటి యొక్క అవసరాలకు స్టార్టింగ్లో మనం లోడ్ తీసుకొని ఉంటాము. అది వచ్చేసి మన ఇంటికి 1 కిలోవాట్ కానీ 2 కిలోవాట్ కానీ అని మనము కాంట్రాక్టర్ లోడ్ తీసుకొని ఉంటాము. మనం ప్రజెంట్ అదే కాంట్రాక్టర్ లోడ్ యూజ్ చేస్తుంటే డిపార్ట్మెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మనము కాంట్రాక్టర్ లోడ్ తక్కువ తీసుకొని ఎక్కువ యూజ్ చేస్తుంటే దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువయ్యి ఫీజులు పోవడం కానీ లో వోల్టేజ్ సమస్యలు కానీ జరగడం జరుగుతుంది. కాబట్టి వినియోగదారులు మనకున్నటువంటి కాంట్రాక్టర్ లోడ్ ఎంత ఉందో, అంటే మన ఇంటిలో ఎంత లోడ్ అయితే యూజ్ చేస్తున్నామో అంత లోడును మనము క్రమబద్ధీకరించుకోవాలా. దీనికోసము మనకున్నటువంటి లోడును మనకు అడిషనల్ లోడు అమౌంట్ కట్టుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే మన లోడు తగ్గట్టుగా మన ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, అంటే మన పరికరాలు, అంటే ఇంట్లో ఉన్నటువంటి లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, ట్యూబ్ లైట్లు కానీ, ఏసీలు కానీ, కూలర్లు కానీ, మోటార్లు కానీ, హీటర్లు, ఇటువంటివన్నీ మన లోడ్ తగ్గట్టుగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ లోడ్ కంటే తక్కువగా ఉన్నట్టుంటే మనం లోడ్ అదనంగా కట్టుకోవాలా. ఈ అదనపు లోడ్ కట్టుకోవాలంటే ఇంతకుముందు మనకు కిలోవాట్కి 2000 రూపాయలు చెల్లించాలా. ఇప్పుడు అదేవిధంగా 2000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మనకు 50% సబ్సిడీ ఇచ్చింది కాబట్టి డిపాజిట్ కింద, డెవలప్మెంట్ ఛార్జెస్ కింద 1000 రూపాయలు కడితే చాలు. కాబట్టి ప్రజలందరూ మీ లోడ్ ఎంత ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా 50% అమౌంట్ మాత్రమే కట్టుకోండి. ఇది కట్టుకోవడం వల్ల మనకు లోడ్ అప్ అయిపోతుంది. మీరు డిపాజిట్ కట్టడం వల్ల మనకు అదనంగా డిపార్ట్మెంట్కు మనకి ఇంత లోడ్ ఉందని చెప్పేసి మాకు నోటిఫై చేయడానికి అవసరం అవుతుంది. ఇంత లోడ్ ఉన్నప్పుడు మేము ఆ లోడ్ తగ్గట్టుగా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇందాక చెప్పినటువంటి సమస్యలు, లో వోల్టేజ్ సమస్యలు కానీ, ఫీజులు పోవడం కానీ అటువంటివి జరగవు. కాబట్టి మనకు ప్రజలకు మేము తెలియజేయడం అనగా ప్రజల యొక్క లోడ్, మీ కరెక్ట్ లోడ్ ఎంత అని తెలియజేస్తే మనం దానికి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఈ విధంగానే మనకు మా డిపార్ట్మెంట్కి ఎంత లోడ్ వాడుతున్నారని మాకు తెలిసేది ఈ ప్రజల యొక్క లోడుని బట్టి తెలుస్తుంటుంది. కాబట్టి మీ లోడ్ ఎంత ఉందో ఆ లోడ్ తగ్గట్టుగా మీరు లోడ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. కాబట్టి దీనికోసం మీరు ఇంతకుముందు గతంలో డిపాజిట్కి 2000 కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే ఆ 2000 కట్టడం అవసరం లేదు. 1000 రూపాయలు కడితే చాలు. అంటే 50% మనకు రాయితీ వస్తుంది. కాబట్టి మీకు 3 కిలోవాట్ ఉంటే గతంలో 6000 కట్టాలా, ఇప్పుడు 3000 మాత్రమే కట్టాలి. సపోజ్ మీకు ఒక 5 కిలోవాట్ అదనంగా కట్టుకోవాలనుకుంటే గతంలో 10,000 రూపాయలు మీరు చెల్లించాలా, ఇప్పుడు 5,000 రూపాయలు మాత్రమే చెల్లించాలి. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఈ యొక్క విషయాన్ని, అది కూడా మనకి ఈ అవకాశం జూన్ 30 వరకు మాత్రమే ఉంది. కాబట్టి గత 2-3 ఏళ్ల కిందట పాత సర్వీసులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అప్పుడు స్టార్టింగ్లో మాకు లోడ్ ఇంతే ఉంటుంది, మేము ఇంతకంటే పెంచుకోమన్న ఉద్దేశంతో ఒక లోడ్తో మీటర్ తీసుకుంటారు. ఇప్పుడు కంపల్సరీ లోడ్ పెరిగి ఉంటుంది. కాబట్టి ఆ పెరిగిన లోడ్ తగ్గట్టుగా మీరు డిపాజిట్ కట్టి, ఆ డిపాజిట్ కూడా 50% మాత్రమే కడితే మీకు మొత్తం లోడు రెగ్యులైజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ అవకాశాన్ని జూన్ 30 వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ 30 లోపల మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని లోడ్ని పెంచుకోవాల్సిందిగా కోవడమైనది. జూన్ తర్వాత మాత్రం మళ్ళీ ఈ అవకాశం ఉండదు. అప్పుడు మళ్ళీ కిలోవాట్కి 2000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మళ్ళీ మీరు ఎప్పుడైనా మేము తనిఖీలకు వచ్చినప్పుడు కానీ, అంటే మా డిపార్ట్మెంట్ కానీ, మా దాంట్లో విజిలెన్స్ వింగ్ కానీ ఎప్పుడైనా
తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ లోడ్ అదనంగా ఉంటే మాత్రం అప్పుడు మళ్ళీ లోడ్ తగ్గట్టుగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆ జరిమానా మళ్ళీ 2,000 రూపాయలు కంపల్సరీ డిపాజిట్కు ఫైన్ వేస్తారు. కాబట్టి మనం ఆ జరిమానా విధించుకోకూడదు అనుకుంటే ఆ 1,000 రూపాయలు ఇప్పుడే కిలోవాట్కి డిపాజిట్ 1,000 రూపాయలు 50% తక్కువతో ఇప్పుడే కట్టేసుకొని మీకున్నటువంటి లోడ్ను రెగ్యులైజ్ చేసుకోవాల్సిందిగా నేను మరీ నంద్యాల వినియోగదారులకి తెలియజేస్తున్నాను. ఇట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంద్యాల. థ్యాంక్ యూ సార్. జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. న్యూక్లియస్ కళాశాల కరెస్పాండెంట్ ఎస్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ న్యూక్లియస్ కళాశాల నుండి ఓసీ కేటగిరీలో అనీషా తబ్సుమ్ 1,280 ర్యాంకు, అలాగే ఎస్సీ కేటగిరీలో ఎస్ లిఖిత్ 1,145 ర్యాంకు, టి ప్రదీప్ 2,949, ప్రిపరేటరీ ర్యాంక్స్ కె సతీష్ 4,610 ప్రిపరేటరీ ర్యాంక్, ఎస్ అమూల్య 5,486 ప్రిపరేటరీ ర్యాంక్, ఐఐటి ర్యాంకులు సాధించడం జరిగిందని తెలిపారు. కళాశాల డైరెక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లోనూ న్యూక్లియస్ కళాశాల నుంచి పలువురు నీట్లో సీట్లు సాధించే అవకాశం ఉంది అని, అలాగే రాబోయే నీట్ ఫలితాల్లోనూ కీ పరిశీలించిన తర్వాత న్యూక్లియస్ కళాశాల నుంచి 5 మెడికల్ సీట్లు సాధించే అవకాశం ఉంది అని తెలిపారు. ఓకే రెడీ, అలాగేనండి. 1 సెకండ్. తినిపించండి సార్. ఓకే తినకు. ఓకే సార్. సార్ ఓకే రెడీ సార్. కొంచెం నవ్వచ్చుగా అందరూ కూడా. ఓకే సార్. ఓకే ఓకే డన్. లెక్చరర్స్ అందరు నిలవండి. ఫ్యాకల్టీస్ సార్ బొకే ఉంచుకోండి. బొకే కిందికి కొంచెం మీ ఫేస్ కనపడాలిగా సార్. 1 సెకండ్. స్మైల్ ప్లీజ్. అంతే కదా సార్, మరి నవ్వుతూ స్పీడ్ తినలేరు కదా. ఓకే రెడీ సార్. కొంచెం నవ్వచ్చు సార్. స్పీడ్ తినిపించండి. ఓకే సార్. మీరు ఉండండి. అమ్మాయి చూడండి. అలాగేనండి. కొంచెం నవ్వచ్చుగా. ఇవి ఎవరు నవ్వరు. చాలా లేకుండా పోతాము. స్మైల్ సార్. కొంచెం నవ్వండి. తీసుకోండి. కొంచెం నవ్వండి మరి. వస్తున్నాయి మీకు. నవ్వండి ఒకసారి. ఫైనల్ ఫోటో. ముందుకు రండి మా. నా పేరు ఎస్ లిఖిత్. నాకు ఈరోజు వచ్చిన అడ్వాన్స్ ఫలితాలలో చూసుకొని నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు జేఈ మెయిన్స్ ఫలితాలలో నాకు 1010 ర్యాంక్ వచ్చింది, కేటగిరీ ర్యాంక్ వచ్చింది. నాకు అడ్వాన్స్లో 11,045 కేటగిరీ ర్యాంక్ వచ్చింది. 1145 కేటగిరీ ర్యాంక్ వచ్చింది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ర్యాంక్ రావడానికి తోడ్పడిన మా టీచర్స్కి, మా కాలేజ్ ఫ్యాకల్టీకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మా కెమిస్ట్రీ సార్, ఫిజిక్స్ సార్, మ్యాథ్స్ సార్ ముగ్గురు మాకు బాగా మోటివేట్ చేస్తూ, ఎప్పుడు కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ, డౌట్స్ చెప్తూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. అలానే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మొత్తం కాలేజ్ వాళ్ళకి మొత్తం నేను ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు టి ప్రదీప్. నేను న్యూక్లియస్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. ఈరోజు జేఈ అడ్వాన్స్ ఫలితాలు వచ్చాయి. అందులో ఎస్సీ కేటగిరీలో 2,949 ర్యాంక్ వచ్చింది. దీనికి సాయం చేసిన టీచర్స్కి, ఫ్యాకల్టీస్కి, అలాగే ప్రిన్సిపల్ సార్కి, పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రకటించిన జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు. అనిషా తబసం ఆల్ ఇండియా ర్యాంక్ 10,280 ర్యాంక్ సాధించింది. అలాగే ఎస్ లిఖిత్ కేటగిరీ ర్యాంక్ 1145 ర్యాంక్, అలాగే టి ప్రదీప్ 2,949 కేటగిరీ ర్యాంక్, అలాగే కె సతీష్ 4,610 ర్యాంక్,
ఎస్ అమూల్య 5486 ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా న్యూక్లియస్ కళాశాల విద్యార్థులకు కనీసం 3 స్టూడెంట్స్కు ఐఐటి ర్యాంకులు రావడానికి అవకాశం ఉంది. గతంలో కూడా 2023లో సతీశ్వర్ యాదవ్ అనే విద్యార్థికి హైదరాబాద్లో ఐఐటి సీట్ వచ్చింది. సో ఎక్కడో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే ఐఐటి ర్యాంకు సాధించవచ్చని న్యూక్లియస్ కళాశాల మరోసారి నిరూపించింది. ఈ సందర్భంగా ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన మా సిబ్బందికి, టీచింగ్ ఫ్యాకల్టీకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా మాపై ఎంతో నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణాలకు 5 లక్షల రూపాయలు కేటాయించాలని, సూపర్ 6 హామీలను అమలు చేసే వరకు సిపిఐ పార్టీ పోరాటం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో గృహ లబ్ధిదారులతో కలిసి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్థానిక టెక్కే మార్కెట్ యార్డు నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని మండల కేంద్రాల వద్ద ఇంటి స్థలాలిచ్చి ఇళ్ల నిర్మాణాలకు 5 లక్షల రూపాయలు కేటాయించాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 12వ తేదీ నాటికి ప్రస్తుత ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంటోందని, కానీ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేయాలని, లేకుంటే వామపక్ష పార్టీలతో పాటు కలిసి వచ్చే అన్ని పార్టీలతో ముందుకు వెళ్తామన్నారు. ఇతర వామపక్ష పార్టీలను, ఇతర పార్టీలను కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే ఇవాళ సంవత్సరం గడిచిపోయింది కాబట్టి అడుగుతా ఉన్నాం. మేమేదో నేను తప్పు పట్టాలా, నీ మీద 2-4 రాళ్ళు వేయాలని మేమేదో వెంటనే అడగల. సంవత్సరం చూసాం, సంవత్సరం తర్వాత కూడా నువ్వు ఇవ్వడంలే. ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేకపోయినావు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మహిళలకు సౌకర్యాలు ఇవ్వలే, తల్లికి వందనం ఇవ్వలే, ఇళ్ళ స్థలాలు ఇవ్వలే, ఇళ్లకు డబ్బులు ఇవ్వలే. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వాన్ని మేల్కొల్పుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అంటే ఆయన కొత్తగా రాజకీయాలు రాలేదు, ఆయన అందరికంటే సీనియరు, చాలా అనుభవం ఉంది. అందుకోసమే నీవేమైనా చెబితే అన్నీ కూడా ఆలోచించి చెప్తావని చెప్పి ప్రజలు ఓట్లేశారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు, ఖజానాలో డబ్బులు లేవు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పోయి బీరువా తెరిచి చూసినాను, బీరువాలో డబ్బులు లేవు అని చెప్తాను. అయ్యా బీరువాలో డబ్బులు ఉన్నాయా లేదా నీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. నీవు 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రిగా పనిచేశావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశావు, రెవెన్యూ మంత్రిగా పనిచేశావు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశావు. కాబట్టి ఏమంటే ఎక్కడ ఏముంది, ఏ ఊర్లో ఏముంది, ఖజానాలో ఎంత ఉంది, బ్యాంకులో ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, అన్ని విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. నీకు తెలియని విషయమే లేదు. నీవు అధికారానికి రాకముందు అన్ని కూడా చెప్పినావు, వాగ్దానాలు చేసినావు. ఇవాళ అది అమలు పరచవయ్యా అంటే బీరువా ఖాళీ ఉంది, బీరువా బీగాలు దొరకలే, లేదంటే ట్రంక్ పెట్లో చూస్తే ట్రంక్ పెట్లో ఏం లేదు, ఆ బంగారు లేదు, నగదు లేదు, వెండి లేదు, అప్పులు ఉన్నాయి, అప్పు పత్రాలు ఉన్నాయని చెప్తే ఎవరైనా నమ్ముతారా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు ఇచ్చి తీరాలి. అదేవిధంగా ఇవాళ ఎవరైతే పిల్లలు చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ తల్లికి వందనం అన్నావు, ఒక్కొక్కరికి 15,000 అన్నావు, ఎంతమంది పిల్లలుంటే అందరికి కూడా ఇస్తానన్నావు. ప్రతి ఒక్కరికి కూడా ఈ నెలలోగా ఇవ్వాలని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తల్లికి వందనం. 9వ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కంబైన్డ్
అన్యువల్ ట్రైనింగ్ క్యాంపులో భాగంగా సోమవారం వికసిత్ భారత్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని నంద్యాల గ్రాఫిక్స్ సిఐ మల్లికార్జున గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 నాటికి భారతదేశం ఆర్థికంగా సాంకేతిక అభివృద్ధిలో గైన జీవన విధానం వృత్తిలో నైపుణ్యాల అంశంలో అభివృద్ధి దిశగా వెళ్తోందన్నారు. ఎన్సీసీలో అమ్మాయిలు చేయడం వలన ఇక పురుషులతో పాటు స్త్రీలు కూడా అభివృద్ధి చెందే సమాజ నిర్మాణంలో వారి మెరుగైన పాత్రను కొందరుస్తారన్నారు. ఇక ఎన్సీపీ క్యాడర్ నుంచి క్రమశిక్షణతో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే దేశాభివృద్ధికి సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. నంద్యాల పట్టణంలో 9A బెటాలియన్ గర్ల్స్ బెటాలియన్ కింద నంద్యాల కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్కి సంబంధించి ఒక స్పెషల్ క్యాంప్ ఈరోజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సందర్భంగా విద్యార్థులతోటి వికసిత్ భారత్ అన్నటువంటి నినాదాన్ని జనాలకు వినిపించాలి, ప్రజలకు తెలియజేయాలి అనే సంకల్పంతో సిఐ మల్లికార్జున గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత ప్రధాని కేంద్ర ప్రభుత్వం 2047కి వికసిత్ భారత్ ఏర్పడాలి అన్న సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నటువంటి అందరికీ తెలిసిందే. కాబట్టి 2040 నాటికి భారతదేశం అన్ని దేశాల కంటే అగ్రదేశంగా వెలుగొందాలి అన్నటువంటి ప్రకాశవంతంగా వెలుగొందాలి అన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎన్సీసీ గర్ల్స్ తరఫున దాదాపు 600 మంది పిల్లలు క్యాంప్లో పాల్గొంటున్నారు. 10 రోజుల పాటు జరిగే క్యాంప్లో అందులో ఒకరోజు వికసిత్ భారత్ ర్యాలీని నిర్వహించాలి అని ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ కూడా 2045 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా మన భారతదేశం నిలబడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడంలో అందరూ పాల్పంచుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని వన్ టౌన్ సీఏ సుధాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ను పురస్కరించుకుని గోవులను వధించరాదన్నారు. గోవధ నిషేధమన్నారు. ఇతర జంతువులను సైతం ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడ పడితే అక్కడ వధించకూడదన్న జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ రాబోయే బక్రీద్ పండుగను అందరూ సామరస్యంగా భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎటువంటి ఇష్యూస్ ఇది కాకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాను. ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము. తర్వాత ఈ అందరికీ తెలియజేయడం ఏమంటే ఈ మూగజీవాల్ని బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారం కోయడము ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లా మా దృష్టికి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. ఈ జంతు వధ నిషేధ చట్టాన్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాము. అటువంటిది ఏదైనా మా దృష్టికి వచ్చిన లేకపోతే ప్రజల దృష్టికి వచ్చిన డైరెక్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం మాకు తెలియజేస్తే మేము కన్సర్న్ పర్సన్స్ పైన మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ బానిసలుగా చూస్తూ చెప్పుకోలేని పదజాలాన్ని వాడుతూ ఇబ్బందులకు వేధింపులకు గురి చేస్తున్న మున్సిపల్ డిఈ నాగభూషణం రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట గంటపాటు ధర్నా నిర్వహించి అనంతరం సమస్యను మున్సిపల్ చైర్పర్సన్ మాబున్ని సాకి అసిస్టెంట్ కమిషనర్ గారికి మున్సిపల్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు సానుకూలంగా సిబ్బంది వారించి తగిన రీతిలో చర్యలు తీసుకునేందుకు వెనకడబోమని హామీలు ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమించడం జరిగింది. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కె మహమ్మద్ గా, సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, యూనియన్ జిల్లా కన్వీనర్ భాస్కరాచారి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్లు పాల్గొని మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గత 35 సంవత్సరాల నుండి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వాల్వ్ ఆపరేటర్స్, స్ట్రీట్ లైట్ డిస్ట్రిబ్యూషన్స్ వర్కర్స్, పంప్ హౌస్, పార్కులో పనిచేస్తున్న కార్మికులు, ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు మరియు వర్కింగ్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న కార్మికులు తమ పనిని ఏ రోజు కూడా వాయిదా వేయకుండా అధికారులు చెప్పినట్లుగా ఎలాంటి లోపం లేకుండా చెప్పిన సమయానికి అన్ని పూర్తి చేసేలా పనిచేయడం జరుగుతోంది. 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్ర అంతా కార్మికులు చేసినటువంటి పనుల వల్లనే వచ్చిందనేది నంద్యాల ప్రజలందరూ చెప్తున్నారు. అయితే గత సంవత్సర కాలం నుండి నంద్యాలకు డీజీగా వచ్చిన నాగభూషణ్ రెడ్డి గారు అహంభావంతో, అహంకారంతో, రెడ్డి అనే ఫీలింగ్తో కూడా ఈరోజు కార్మికులను చిన్నచూపు చూస్తూ, కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, వాళ్ళు చేయలేనటువంటి పనిని చేయిస్తూ, వాళ్ళు ఏదైతే పని చేయాలనో దానిని అప్పగించకుండా
ఇతరుల పనులు కూడా చేయించాలా, లేకపోతే మీరు సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా బెదిరించడము, ఇష్టానుసారంగా భూత పురాణము మాట్లాడడము, అక్కడ కార్మికుల ముందే కాకుండా తన ఛాంబర్ కూడా పిలిపించి ఇష్టానుసారంగా మాట్లాడడము జరుగుతుంది. ఇప్పటికే కార్మికులు వీళ్ళ వలన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం జరిగింది. అదేవిధంగా ఈ ఉద్యోగం నాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి కూడా ఒక కార్మికుడు చాలా బాధపడుతూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈయన వేధింపులు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ 35 సంవత్సరాలుగా పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, మున్సిపాలిటీకి చెడ్డ పేరు రాకుండా చేసినటువంటి కార్మికులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళ బహుమతులు కూడా అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చరిత్ర తెలియకుండా వాళ్ళని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి వాళ్ళ పట్ల చాలా నీచంగా మాట్లాడేటువంటి దుస్థితికి ఈ రోజు నాగభూషణ్ రెడ్డి గారు రావడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇప్పటికే పర్మనెంట్ కార్మికులు కూడా ఏమి కూడా నోరు మీద పడడం లేదు. ఎందుకంటే వాళ్ళను సస్పెండ్ల పేరుతో ఇప్పటికే 3 6 నెలల క్రితం నుంచి దూరం చేసినాడు. ఏం మాట్లాడినా ఇంటికి పంపిస్తాము, మాకు అది మా ఇష్టం వచ్చేట్టు మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, ఈ మధ్యనే మున్సిపాలిటీ ద్వారా దాదాపు 90 లక్షల శాంక్షన్ చేయించుకున్నారు. వాటిని 30 లక్షల రూపాయలు కేవలం అంటే వీళ్ళు చేయించిన పనులకు, అంటే కార్మికులు ఏదైతే పని చేయాలనో అదనంగా వాళ్ళతో చెట్లు పీకించడము, గుంతలు తవ్వించడము, రకరకాల పనులు ఏదైతే వాళ్ళు పని కాదో దానిని కూడా చేయించి దాని ద్వారా వచ్చేటువంటి బిల్లులు కూడా సహాయం చేయాలని చెప్పేసి కూడా. పేరు జి కృష్ణ, నేను సంధ్యా ట్యాంకి వాల్ కంట్రోల్. నా డ్యూటీ 5 గంటలకు అయిపోతుంది, కానీ రాత్రి నైటు నేను పిట్టర్ గారు ఇద్దరం పోయినాం. ఎయిర్టెల్ వర్క్ చేస్తున్నారంటే చెప్పినాము మేము, సార్ ఇక్కడ చూసుకొని వాడుకోండి, పైప్ లైన్లు ఉన్నాయి అని చెప్పినాం. వాళ్ళు వినకుండా రాత్రి పైప్ లైన్ 1:30 తర్వాత బొర వేసినారు. రాత్రి చెక్ చేసినాం పైప్ లైన్ పడిందా లేదని. పొద్దున అట్లా వచ్చేసరికి నీళ్ళు దిగారు ఫోన్ చేసి, ఎరిపుకునాయాలా ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ, ఏం చేస్తున్నావు, యువరాత్రులు పెరుపుతున్నావురా నువ్వు, ఎరిపుక ఏం పని, నీ డ్యూటీ ఏంది, నీదేంది, ఏం చేస్తున్నావు నువ్వే పగలదంగి ఇస్తున్నావా అని చెప్పి, నువ్వు అవసరం లేదు నువ్వు మానుకొని పో అన్నాడు. అది సార్ విషయం. డి గారు, నాగభూషణం రెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగాలైన వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్ విభాగాలలో పనిచేస్తున్న కె చంద్రశేఖరు, సి తేజ్ కిరణ్ కుమారు, ఓ లక్ష్మయ్య, బి భాస్కరాచారి, కె దేవసాయము, అట్లాగే జి కృష్ణ, ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది కార్మికులను అసభ్య పదజాలంతో, మీడియా ముందు కూడా చెప్పలేని మాటలతో వేధిస్తూ, దూషిస్తూ, ఇచ్చే చాలని వేతనాలతో మున్సిపల్ నాగభూషణ్ రెడ్డి మున్సిపల్ డిఈ గారిని ఇక్కడి నుంచి మా మీద అతని కమాండ్ లేకుండా తప్పించాలని. ఎందుకంటే మేము ప్రతిరోజు నిత్యము ప్రజలకు నీళ్లు, కరెంటు, అలాగే పైప్ లైన్ రిపేర్లు, సమయానికి నీళ్లు వదలడంలో మా యొక్క శ్రమను ఆఫీసులో పనిచేయడం కానీ, కంప్యూటర్ ఆపరేటర్లుగా కానీ, వర్కుల దగ్గర కానీ మా సోదరీమణులందరూ నిత్యము పనిచేస్తూ వచ్చిన జీతంతోనే మా సంసారాలు గడుపుకుంటూ చేయు సమయంలో ఈ విధంగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో వేధిస్తున్నందున మేము మానసికంగా కృంగిపోతూ ఆరోగ్యంగా దెబ్బతినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 3 వర్కర్లు కూడా ఆత్మహత్యం చేసుకొని దరిదాపు పై వరకు పోయి ఎన్నిక రావడం జరిగింది. ఇన్ని జరిగినాయి. అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా మాట్లాడితే సస్పెండ్ చేయడము, వాళ్ళను 6 నెలలు, 4 నెలలు, 3 నెలలు డ్యూటీలకు రాకుండా వేధిస్తూ చాలని వేతనాలతో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధను చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. నంద్యాల పట్టణ పద్మావతి నగర్ హోటల్ ఇంద్రప్రస్థ సమీపంలో ఆన్ రోమేడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జిఆర్ సుధాకర్ ప్రారంభించారు. ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా సజిదా బేగం మాట్లాడుతూ హౌసింగ్ లోన్, ల్యాబ్ లోన్, అలాగే పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని రకాల సేవలు ఒకే చోట లభించబడునని చెప్పారు. నంద్యాల స్థానిక బ్రాంచ్ మేనేజర్లు మరియు రియల్ ఎస్టేట్ ప్రముఖులు హాజరయ్యారు. చెప్పండి సార్. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం.
Andromeda, we are doing all kind of products, HL, home loan, OD, CC, almost all 165 banks and NBFCs, we are doing all the products. Okay, మీరందరూ బాగానే సపోర్ట్ చేయండి, మంచిగా బిజినెస్ చేస్తాం, మంచిగా పోదాం. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. వచ్చేసి ఆండ్రోమేడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గర వచ్చేసి హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఏ తరహా అయినా లోన్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించండి. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్యా. నంద్యాల చాపోలు కష్టాలు చిన్న వంతెనలో లారీ బోల్తా తప్పిన పెను ప్రమాదం. ఈ ప్రమాదం వంతెన కనిపించకపోవడంతో ప్రమాదం ఆవేదన వ్యక్తం చేసిన డ్రైవర్. నంద్యాల విద్యుత్ శాఖ వినియోగదారులకు సువర్ణ అవకాశం. కరెంటు బిల్లులతో క్యూఆర్ కోడ్ వెంటనే కరెంటు బిల్లు చెల్లించుకోవచ్చు. విద్యాశాఖ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రమేష్ కుమార్ వెల్లడి. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకుల విద్యార్థులను అభినందించిన కరెస్పాండెంట్ ఎస్ మురళీధర్ రెడ్డి. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్లు స్థలాలు ఇవ్వాలి. సూపర్ 6 హామీలను అమలు చేసే వరకు సిపిఐ పోరాటం ఆగదు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ. తొమ్మిదవ ఆంధ్ర గార్డ్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో ప్రతి ఒక్కరూ తమ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి. వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి. ఇంజనీరింగ్ కార్మికులను వేధిస్తున్న అసభ్య పదజాలంతో దూషిస్తున్న మున్సిపాలిటీ నాగభూషణం రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే కార్మికులంతా పనులను నిలిపివేసేందుకు సిద్ధం. సిఐటియు. నంద్యాలలో ఆండ్రోమేడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.